హాయ్, నేను డాక్టర్ సంతోష్ రామ్ గడ్డం అండి, కాంప్లెక్స్ ట్రామా అండ్ లింబ్ రికన్స్ట్రక్షన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్ సీతంధార. సో చాలామంది ఫ్రాక్చర్తో వచ్చినప్పుడు పేషెంట్ కానీ వాళ్ళ బంధువులు కానీ మమ్మల్ని ఏమడుగుతారంటే, సార్ ఫ్రాక్చర్ అయింది కదా, మీరు సర్జరీ చేస్తున్నారు, నార్మల్ అవ్వగలుగుతామా లేకపోతే లైఫ్ లాంగ్ ఇలా అబ్నార్మల్గా ఉండిపోవాలా అని అడుగుతారు. ఫ్రాక్చర్కి సర్జరీ చేసేది టు మేక్ యూ అబ్సల్యూట్లీ నార్మల్. అబ్నార్మల్గా ఉండాల్సిన అవసరం లేదు. దానికి మేము ఏం చేస్తామంటే లేటెస్ట్ టెక్నిక్స్ అండ్ లేటెస్ట్ ఇంప్లాంట్స్ తోటి వీ ఆపరేట్ అపాన్ యూ. అండ్ వన్స్ సర్జరీ అయ్యాక ఏ టైంకి మీరు బరువు వేసి నడాలి, చేతికి కనుక చేస్తే ఏ టైంకి మీరు బరువులు ఎత్తచ్చు, ఏ టైం నుంచి మీరు మూమెంట్ స్టార్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక స్ట్రక్చర్డ్గా మీకు రీహాబిలిటేషన్ చేస్తాం మేము. అండ్ అలాగే ఫ్రాక్చర్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టి కరెక్ట్ సర్జరీ చేస్తాం. ఈ రెండు కరెక్ట్గా జరిగినప్పుడు విత్ ఇన్ నో టైం యూ విల్ బీ బ్యాక్ టు నార్మల్. అంటే మీకు ఫ్రాక్చర్ అయ్యే ముందు ఎటువంటి పొజిషన్లో ఎటువంటి ఫంక్షన్స్ చేసుకోగలుగుతున్నారో అవన్నీ కూడా మీరు చేసుకోగలుగుతారు. ఒకవేళ మీరు హెవీ వర్కర్ అయితే హెవీ వర్క్స్ చేయడం, అథ్లీట్ అయితే మళ్ళీ మీ రెగ్యులర్ స్పోర్ట్స్ ఆడుకోవడం, మీరు ఆఫీస్ జాబ్ అయితే మళ్ళీ బ్యాక్ టు ఆఫీస్, ఇవన్నీ కూడా విత్ ఇన్ నో టైం యూ విల్ బీ బ్యాక్ టు నార్మల్. సో రిమెంబర్, once your fracture is treated, you need not be abnormal, you can again become absolutely normal.